ఆలోచించే విధానం మనం అందరం ఎలా నేర్చుకోవాలంటే, ఒక తప్పు జరిగినప్పుడు తప్పా ఒప్ప అనే ఆలోచన తప్ప అది ఎవరు చేశారనే ఆలోచన వద్దండి. మనవాళ్ళు చేశారు అనగానే ఎలాగోలా సమర్థించాలని చూస్తాం మనం. రైలు బస్సు ఎక్కి వచ్చిన కుర్రాడు, నేను టికెట్ లేకుండా ఎక్కాను, కండక్టర్ని మాయ చేశానంటే గోప పేలిపోవాలి. వెంటనే తల్లిలో తండ్రో గోప పేలిపోయాలి, కొట్టాలి. ఎందుకు పుట్టావురా ఇంట్లో, చెడబుట్టావని చెప్పాలి. పోన్లే, బోళ్ళు మంది ఆర్టీసీలో నొక్కేస్తున్నారు, బోళ్ళంతమంది, నష్టమేం లేదులే నువ్వు ఒక్కడవు చేస్తే అని అంటే, రేపు పొద్దున జేబు దొంగతనాలు కాదమ్మా, ఉగ్రవాదాలు కూడా వాడే చేస్తాడు. మనకేమనిపిస్తుంది, మనవాళ్ళు అలాగే. అదే ఆర్టీసీ బస్సులో ఎవరో కూరగాయలు అమ్ముకునే ఓ చిన్న అమ్మాయి, ఓ కూలి అమ్మాయి, ఆ డబ్బులు కూడా లేకపోతే వాళ్ళ బతుకు గడవదు కాబట్టి కండక్టర్ డబ్బులు అడగగానే ఓ చిల్లర డబ్బులు మూట తీస్తుంది కొంగని, ఇలా ఉండు తీస్తున్నా. పాపం ఈ అమ్మాయి ఉద్దేశం లోపేకారిగా ఏంటంటే ఈలోపు ఆ స్టాప్ వస్తే దిగిపోదామని ఉంటుందండి. జాలిపడాల్సిన విషయం నిజంగా. ఆయన కండక్టర్ ఏమో, నువ్వు చేస్తావు 100 ఇరుకుల్లో పెడతా, నువ్వు తీసేసరికి మీ ఊరు వస్తుంది, మీరు అంతా ఇంతే అంటాడు. మనం ఇటువంటి కథ మనం విన్నప్పుడు వాళ్ళు అంతే, వాళ్ళ బుద్ధులే అంత, చాలా తేలిగ్గా వ్యాఖ్యానం చేస్తామండి. కానీ రోజుకి 100 రూపాయలు కూడా ఆదాయం లేని ఆ కూరగాయలు అమ్మే అమ్మాయి బుద్ధి అలా ఉంటే నష్టం లేదు. కానీ కోటీశ్వరులమైన మన పిల్లలు రైలు టికెట్టు, బస్సు టికెట్టు ఎగ్గొడితే అది దేశానికి నష్టం. ఆలోచించాల్సిన విధానం.